సార్ కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? మాకైతే బాగా చెప్పిన సంక్షేమ పథకాలు సూపర్ 6 అనేది ఒక్కటి జనాలకు రావట్లేదని జనాల్లో వ్యతిరేకత కనబడుతుంది. పనులు ఎక్కడే ఉన్నాయి, ఏమైనా పనులు, సచివాలయాలు ఉద్యోగాలు లేవు. ఏం కావాలి ఇంకా? పథకాలు వస్తున్నాయి, అన్నా క్యాంటీన్ పెట్టాము. అన్నా క్యాంటీన్ ఒకటి పెడితే సరిపోద్దా? పెన్షన్లు వస్తున్నాయా? ఫీజు రియంబర్స్మెంట్లు వస్తున్నాయా? తల్లికి వందనం వస్తుందా? ఎంతమందికి వస్తుంది? పోనీ పలానా నియోజకవర్గంలో పలానా వాళ్ళకి ఇచ్చామని చెప్పి చూపించమనండి, వస్తున్నాయా? అంటే ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. కొంచెం పథకాల అమలు చేయలేనప్పుడు మేము చేస్తామని వాగ్దానాలు చెప్పి ఏంటి సెంటర్ నుంచి మాకు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ చెప్పుకొచ్చారు కదా. జగన్ గారు నవరత్నాలు చేయలేకపోతున్నాడు, దేశం అంతా అప్పులు అయిపోయిందని అన్నావు. మరి నువ్వు చేసిందేంటి? నువ్వు ఎలా చేస్తానని చెప్పావు? సంపద సృష్టిస్తానన్నావు. ఏంటి సంపద సృష్టిస్తానంది? ఆయిల్ రేట్లు ఎలా పెరిగినాయి, నూనె రేట్లు ఎలా పెరిగినాయి, ఉల్లిపాయలు అవన్నీ రేట్లు ఎలా పెరిగినాయి? ఏం సృష్టించే సంపద అయినా అంటే మాకు తెలియదు. ఒకలా మేము ఏదైనా దూరంగా ఉన్న ఊరికి, సిటీలో మీరు ఉంటున్నారుగా, మీరు చెప్పాలా? అంటే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇదైతే జనాలు ఓట్లు వేస్తే గెలిచిందనేది ఏం కాదు. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో, చంద్రబాబు వస్తే ఏం చేస్తాడో, చంద్రబాబుకి ఎంతమందికి ఎన్ని మేలు చేశాడో, ఆయన 15 సంవత్సరాలు పరిపాలించినప్పుడు జనాలందరికీ తెలుసు. అది మరి జనాలు ఓట్లు వేసి గెలిచారనుకుంటున్నారండి. ఇది వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా జనాలా. అందుకే ఇప్పుడు జనాలు బాధపడుతున్నారుగా, జనాలు పట్టాలు కట్టారంటున్నారు. అదే జనాలు ఇప్పుడు బాధపడుతున్నారు, నెత్తి నూరు కొట్టుకొని తిరుగుతున్నారుగా. అది మరి జనాల కోసం ఆలోచించమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, తల్లులకి చెయ్యొద్ద కానివ్వండి, ఈ పథకాలు ఇచ్చేవాళ్ళని అని చెప్పేసి ఇచ్చాడుగా ఆయన. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడుగా, ఇవ్వలేదా? పిల్లలకు భోజనం తీస్తారు, నోటికట్టు భోజనం స్కూల్లో. ఐడియా ఉందా మీకు? వస్తున్నాయా మీ దాకా వార్తలు? భోజనాలు తీస్తారు పిల్లలకి. అంతకన్నా దౌర్భాగ్యం పరిస్థితి అని ఉందా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు తిరిగి వెళ్ళి అడిగితే చెప్తాడు. ప్రతి ఒక్క పేదవాడు ఆడ పిల్లలు ధైర్యంగా పంపించాడు. ఇంట్లో భోజనం ఉన్నా లేకపోయినా మా పిల్లలు స్కూల్లో తింటారులే అని. అది ఇప్పుడు ఆయన వచ్చాడంటే కార్పొరేట్ స్కూల్కి, కార్పొరేట్ కాలేజీలకి పట్టం కడతాడని అందరికీ తెలుసు. ఎందుకంటే పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలన్నా ఆయనకి ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాము, 5,000కి 10,000 ఇస్తామని చెప్పారు. వాళ్ళని ఎంతమంది ఉంచారు? ఎంతమందికి ఇచ్చారు? ధర్నాలు చేస్తున్నట్టున్నారుగా. అవును, ధర్నాలు చేయడం కరెక్టేనంటారా వాలంటీర్? మరి ఇచ్చిన మాట నువ్వు చెప్పావు, మాట నేను చేస్తానని చెప్పని, మరి చెయ్యాలిగా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిగా. లేదంటే వాళ్ళు కూర్చోబెట్టి బాబు ఇది కాదు అది చేస్తానని చెప్పాలిగా. ఇప్పుడు ధర్నాలు చేయడం కరెక్టేనా అంటే నువ్వు ఎందుకు ఇచ్చావు మాట? నేను 5,000 కాదు 10,000 ఇస్తానన్నావు. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తానన్నావు. అదే వాలంటరీ వ్యవస్థ ఉంటే ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది, ఎంతమంది పనిచేసేవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుని పనిచేసేవాళ్ళు. కరోనా టైంలో చేయలే జగన్మోహన్ రెడ్డి, చేయించలా? మరి అది కరోనా టైంలో వాలంటీర్స్ ఎలా పనిచేశారు? బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండంగా ఇంటింటికి వచ్చి మందులు ఇచ్చారు, రక్త పరీక్షలు చేశారు, జ్వరం అంటే ఇంటికి వచ్చి మందులు ఇచ్చారు, బ్లడ్ టెస్ట్లు అన్నీ చేశారు. మా ఇంటికి వచ్చారు, మాకు చేశారు. ఎవరో తాగేందుకు? మా ఇంటి పక్కన వాళ్ళు కరోనా వస్తే ఒకళ్ళు చూసేవాళ్ళు లేకపోతే, చుట్టాల బంధువులు రాకపోతే వాళ్ళు వాలంటీర్లు వచ్చి వాళ్ళ టెస్టులు తీసుకెళ్ళి వాడికి మెడిసిన్ ఇచ్చి ఫుడ్ ఇచ్చి అన్నీ చేశారు. అదే వాలంటీర్స్ని కూటమి ప్రభుత్వం కనుక కొనసాగిస్తుంటే ఎలా ఉండేది అంటారు? బాగుండేది కదా, ఖచ్చితంగా బాగుండేది. ఇప్పుడు మొన్న ఫ్లడ్ వచ్చింది, ఆ వాతావరణం టైంలో అందరికీ అందేది. అది ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పేసి, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావసలా, ప్రజల గుండెల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనకపోయినా జనాల గుండెల్లో ఉంటారు. కాదు, కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఏంటి ప్రతి ఒక్క కుటుంబంలో మేలు జరిగిందిగా, జరగలేదా? మరి మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయమన్నారు. ప్రజలు మరి ఓట్లు వేసారంటారా? అసలు ప్రజలు ఓట్లు వేయలే, అది జనాలందరికీ తెలుసు. ఇప్పుడు అదే ఈవీఎంలు వాళ్ళు స్టోర్ చేసి పెట్టేటప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది, వాళ్ళు తీసేటప్పుడు ఛార్జింగ్ ఎంత ఉంది, ఇవన్నీ కోర్టులో వేసారుగా, కేసులు వేసారుగా, దాని మీద మాట్లాడరే.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 30 మంది మహిళలు పోయారు వాలంటరీ వ్యవస్థ వల్ల అని అడిగాడు. మరి ఇలా గవర్నమెంట్ వచ్చిందిగా, ఎవరు పోయింది, ఎలా పోయింది, ఎందుకు పోయింది, బయట తీయచ్చుగా, ఎందుకు కాముకున్నాడు? మరి ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? అసలు వైఎస్ఆర్ ఆ పార్టీ పోయిందనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? అంటే 11 సీట్లకు పడిపోయింది కదా. 11 సీట్లకు పడిపోయిందిగా అంటే మిషన్ చేసిన పని, అది జనాలు చేసిన పని కాదు. అది మిషన్ చేసిన పని కానీ జనాలు చేసిన పని అయితే కాదు, 100% కాదు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అదే ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు మీరు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఒక ఎమ్మెల్యే జనానికి వచ్చి రమ్మని, జనాల్లోకి రమ్మనండి. మీకు ఈ పథకాలు చెప్పాం, మీ ఈ పథకాలు అమలు చేస్తున్నాం, ఏంటి మీరు మాకు ఓట్లు వేసారు, మమ్మల్ని గెలిపించారు, దానివల్ల మేము ఇది చేస్తున్నాం అని చెప్పి రమ్మనండి జనాల్లోకి. ఏ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు డివిజన్ మొత్తం, నియోజకవర్గం తిరుగుతున్నాడు ఏ ఎమ్మెల్యేనా? మరి కాదండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చారంటే ఆ జనం వస్తారు, కామనే. కానీ అతను అధికారం కోల్పోయిన తర్వాత కూడా బయటకు వస్తే ఎందుకని అంతమంది జనాలు వస్తున్నారంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి జనాలు మర్చిపోలేదండి, మీరు మర్చిపోయారు అనుకుంటున్నారు. ఈ 13 సీట్లు వచ్చినాయి అనే మాట జనాల్లో వ్యతిరేకత వచ్చేసింది, మాకు ఓట్లు వేసారని చెప్పి అనుకోవడం తప్పు. అది మిషన్ చేసిన పని అనే విషయం అందరికీ తెలుసు. ముసలా మొత్తకని అందరినీ అడిగే చెప్తారు, అయ్యా మేము ఓట్లు వేసామయ్యా, ఎందుకు ఇలా జరిగిందని అడుగుతున్నారు. అది ఓకేనా?